బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూ ఉంది. ఇరాన్తో పాటుగా దక్షిణ లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూ వెళ్తూ ఉంది. ముగ్గురు జర్నలిస్టులపైన లెబనాన్లో జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ను కవర్ చేసే ముగ్గురు జర్నలిస్టులని టార్గెట్ చేసి మరీ ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. వార్తలు కవర్ చేసిన జర్నలిస్టులపైన టార్గెట్ చేసి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో ఈ దాడుల్లో ముగ్గురు లెబనాన్ జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు. సో మనం చూస్తున్నటువంటి వాళ్ళే ఈ వైమానిక దాడులో, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మనం చూసినటువంటి ఆ ముగ్గురు జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు. వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారును టార్గెట్ చేశారు. ఆ కారును టార్గెట్ చేసి వైమానిక దాడి చేయడంతో కారు మనం చూస్తున్నాం. కారు టోటల్గా మొత్తం పూర్తిగా దగ్ధమైపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ముగ్గురు జర్నలిస్టులు లెబనాన్లో జరుగుతున్నటువంటి ఆ యుద్ధం వార్తల్ని కవర్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళని టార్గెట్ చేసి మరీ వైమానిక దాడులు జరిపింది ఇజ్రాయెల్. దాడుల్లో ముగ్గురు లెబనాన్ జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు. మృతులు హిజ్బుల్లా అనుబంధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నారు. అలీ షోయబ్, ఫాతిమా ఫతూ, ఫాతిమా ఫ్టౌనీగా గుర్తించారు ఈ జర్నలిస్టుల్ని. మరికొంతమంది సామాన్య పౌరులు సైతం మృత్యువాత పడ్డారు ఇజ్రాయెల్ జరిపినటువంటి వైమానిక దాడుల్లో. సో మనం చూస్తున్నాం, ఎగ్జాక్ట్గా కారును టార్గెట్ చేసి వాళ్ళు పేల్చేశారు. ఈ దాడుల్లో కొంతమంది సామాన్యులు కూడా మృత్యువాత పడ్డారు. సో మనం చూడొచ్చు ఆ విజువల్స్. వైమానిక దాడి చేయడంతో ఒక్కసారిగా అక్కడ మొత్తం మంటలు, ఆ పొగ ఎట్లా ఎగిసిపడుతుందో మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో ఆ జర్నలిస్టులు ఎవరైతే యుద్ధాన్ని కవర్ చేస్తున్నారో ఆ ముగ్గురు జర్నలిస్టులు ఆ ఫొటోస్ మనం చూస్తున్నాం. సో మధ్య బాక్స్లో ఆ దాడి జరిగినటువంటి ఆ విజువల్స్ చూస్తున్నాం. అలాగే థర్డ్ బాక్స్లో కూడా మనం చూడొచ్చు వైమానిక దాడి జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విజువల్స్ మనం చూస్తున్నాం. పశ్చిమాసియాలో మరింత తీవ్రంగా యుద్ధం మారింది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ పైన వైమానిక దాడులు కొనసాగిస్తుందో పక్క ఇరాన్ కూడా అంతే తీవ్ర స్థాయిలో వాటిని తిప్పికొడుతుంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూనే ఉంది. అయితే ఇరాన్తో పాటుగా దక్షిణ లెబనాన్ పైన కూడా భీకరంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. యుద్ధం వార్తల్ని కవర్ చేస్తున్నటువంటి ముగ్గురు జర్నలిస్టులని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. సో ఫస్ట్ కూడా ఒక అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. బట్ ఆ ఫస్ట్ అటాక్లో వాళ్ళు మిస్ అయిపోయారు. కానీ తర్వాత టార్గెట్ చేసి మరీ ఆ యుద్ధం వార్తలు కవర్ చేస్తున్నటువంటి ఆ ముగ్గురు జర్నలిస్టుల పైన అటాక్ చేసింది. టార్గెట్ చేసి మరీ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో ఈ దాడుల్లో ముగ్గురు లెబనాన్ జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు. మృతులు హిజ్బుల్లా అనుబంధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అలీ షోయబ్, ఫాతిమా ఫతూ, ఫాతిమా ఫ్టౌనీగా గుర్తించారు. మరికొంతమంది సామాన్య పౌరులు కూడా మృతి చెందారు. సో పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. పరస్పరం వైమానిక దాడులు, క్షిపణులతో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్స్ చేస్తూనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా ఆ దాడుల్ని బలంగా తిప్పికొడుతూ ఇరాన్ కూడా దాడులు చేస్తూ ఉంది. సో ఈ యుద్ధాన్ని కవర్ చేస్తున్నారు అనేక మంది జర్నలిస్టులు. యుద్ధాన్ని కవర్ చేస్తున్నటువంటి సమయంలో లెబనాన్కు సంబంధించినటువంటి ముగ్గురు జర్నలిస్టులను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. సో వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారును గుర్తించి ఆ కారు టార్గెట్గా వైమానిక దాడికి పాల్పడింది. దీంతో ఆ వైమానిక దాడిలో కారు పూర్తిగా ధ్వంసమైనటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ రోడ్డు పైన పొగలు కక్కుతున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తున్నాం. కొంతమంది నార్మల్ పబ్లిక్ కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. ఒక్కసారిగా బాంబు పేలిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ మంటలు ఎగిసిపడతాయి. మంటల తర్వాత పొగ కూడా ఆ బ్లాస్ట్కి పొగ రావడం, మంటలు ఎగిసిపడడం మనం చూడొచ్చు. ఒక్కసారిగా ఫస్ట్ బిగినింగ్లో మంట వచ్చింది, మీరు సెకండ్ బాక్స్లో గమనించవచ్చు. ఒక్కసారి వాళ్ళందరూ రోడ్డు పైన ఉన్నారు, కొన్ని వెహికల్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి తర్వాత ఆ పొగలు కూడా వస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. అలాగే డ్రోన్ షాట్ కూడా ఒకటి చూడొచ్చు. అంటే అది ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడులకు సంబంధించినటువంటి విజువల్స్ అవి. సో వాళ్ళు ఎక్కడెక్కడ దాడులు చేస్తున్నారనేది వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ ఫుటేజ్ అది.
అక్కడ దాడుకి ఎట్లా జరిగిందనేది పైనుంచి ఒక విజువల్ కూడా డ్రోన్ విజువల్ మనం చూస్తున్నాం. పైనుంచి చూస్తున్నటువంటి షాట్ అది. సో అక్కడ అంటే ఆ కారును టార్గెట్ చేసి మరి ముగ్గురు జర్నలిస్టులు యుద్ధాన్ని కవర్ చేస్తున్నటువంటి ముగ్గురు జర్నలిస్టులను టార్గెట్ చేసి మరి వాళ్ళని పైన వైమానిక దాడి జరిపింది ఇజ్రాయెల్. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తూనే ఉంది. వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరాన్ పైన దాడులు చేస్తోంది. అలాగే దక్షిణ లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూ ఉంది. అక్కడ దక్షిణ లెబనాన్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, యుద్ధానికి సంబంధించినటువంటి వార్తల్ని కవర్ చేసేటువంటి ముగ్గురు జర్నలిస్టుల్ని టార్గెట్ చేసి మరి ఇజ్రాయెల్ తన వైమానిక దాడుల్లో వాళ్ళని ముగ్గురిని మట్టుబెట్టింది. సో అక్కడ మనం చూడొచ్చు, అక్కడ కారు మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారును గుర్తించి ఆ కారును టార్గెట్గా చేసి వాళ్ళ ముగ్గురు పైన వైమానిక దాడి జరిపింది ఇజ్రాయెల్. ఈ దాడిలో ముగ్గురు జర్నలిస్టులు అక్కడే స్పాట్లో మృత్యువాత పడ్డారు. సో వైమానిక దాడికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనము చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఒక్కసారిగా ఆ బాంబు పడ్డప్పుడు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. తర్వాత అక్కడి నుంచి దట్టంగా పొగలు వచ్చినటువంటి విజువల్స్ మనం గమనించవచ్చు. సో అదే కారు, ఆ ముగ్గురు జర్నలిస్టులు ప్రయాణం చేసేటువంటి కారు అదే. ఒక్కసారిగా మంటలు వచ్చాయి. తర్వాత అంటే వైమానిక దాడి అనేది కంటిన్యూస్గా జరగడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ బాంబు అటాక్ని కూడా కొంతమంది తమ ఫోన్లలో షూట్ చేసినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. సో ముగ్గురు జర్నలిస్టుల్ని టార్గెట్ చేసి వెంటాడి మరి హతమార్చింది ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో. సో మనం చూడొచ్చు, అక్కడ రోడ్డుపై నుంచి పొగలు దట్టంగా వస్తున్నటువంటి విజువల్ ఒకటి చూస్తున్నాం. తర్వాత పైనుంచి ఆ బాంబు వైమానిక దాడి జరుగుతున్నటువంటి ఆ ప్లేస్ మనం చూడొచ్చు. అక్కడ బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. కారు పూర్తిగా ధ్వంసమైంది. వాళ్ళు ప్రయాణించేటువంటి కారు. ఈ మృతులు ఎవరైతే జర్నలిస్టులుగా ఉన్నటువంటి మృతులున్నారో వాళ్ళు హిజ్బుల్లా అనుబంధ సంస్థకు చెందినటువంటి మీడియాలో వాళ్ళు పనిచేస్తున్నారు. సో అందుకని వాళ్ళని టార్గెట్ చేసింది ఇజ్రాయిల్. అక్కడ ఆ దేశంలో యుద్ధ పరిస్థితులకు సంబంధించి వాళ్ళు న్యూస్ కవర్ చేసేటువంటి జర్నలిస్టులు, ఆ ముగ్గురు జర్నలిస్టులని టార్గెట్ చేసింది ఇజ్రాయిల్. వాళ్ళు ఎందుకు అంటే హిజ్బుల్లా అనుబంధ మీడియా సంస్థల్లో పనిచేయడమే వాళ్ళ పాలిట శాపంగా మారింది. సో హిజ్బుల్లా అనుబంధ మీడియా సంస్థల్లో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసింది ఇజ్రాయిల్. సో ఆ ముగ్గురు జర్నలిస్టులు ఆ వైమానిక దాడిలో, ఆ బ్లాస్ట్లో మృత్యువాత పడ్డారు. అలీ షోయబ్, ఫాతిమా టౌనీగా వీళ్ళని గుర్తించారు. మరికొంతమంది సామాన్య పౌరులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. సో అవే మనం విజువల్స్ చూడొచ్చు. ఫస్ట్ బాక్స్ మనం చూస్తున్నాం. ముగ్గురు జర్నలిస్టులు, లెబనాన్కి సంబంధించినటువంటి జర్నలిస్టులు, వాళ్ళ యుద్ధాన్ని వార్తల్ని కవర్ చేసినటువంటి జర్నలిస్టులు, ఆ ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆ ముగ్గురు ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి కనిపించేటువంటి వాళ్ళు ఆ ముగ్గురు జర్నలిస్టులు. ఒక మహిళా జర్నలిస్ట్ ఉంది, ఇద్దరు మేల్ అంటే పురుష జర్నలిస్టులు ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు ముగ్గురు మృత్యువాత పడ్డారు. వాళ్ళు ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది ఆ బ్లాస్ట్కు. అది చూడొచ్చు, ఆ విజువల్ మనం చూడొచ్చు. తర్వాత రోడ్డుపై నుంచి కొంతమంది వీడియో తీశారు. ఆ సమయంలో అక్కడ వైమానిక దాడి జరిగిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది, మళ్ళీ మంటలు ఎగిసిపడడం, పొగలు రావడం, అవన్నీ కూడా థర్డ్ విజువల్లో మనం గమనించవచ్చు. అలాగే ఫోర్త్ విజువల్ చూస్తున్నాం. వైమానిక దాడి పైనుంచి షాట్ ఎట్లా వైమానిక దాడి జరిగిందనేది, అక్కడ బ్లాస్టింగ్ అయినటువంటి ఆ విజువల్ కూడా మనం చూస్తున్నాం. సో ఇట్లా జర్నలిస్టుల పైన దాడులు చేసింది ఇజ్రాయెల్, వైమానిక దాడులు చేసింది, టార్గెట్ చేసింది. మరి దక్షిణ లెబనాన్లో
వాళ్ళు పనిచేస్తున్నటువంటి హిజ్బుల్లా సంస్థకు సంబంధించినటువంటి మీడియాలో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. ముగ్గురు జర్నలిస్టులు ఆ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, యుద్ధం ఎఫెక్టు, యుద్ధం సంబంధించినటువంటి వార్తల్ని కవర్ చేసేందుకు వెళ్ళినటువంటి ఆ ముగ్గురు జర్నలిస్టుల్ని టార్గెట్ చేసి మరీ ఇజ్రాయెల్ తన వైమానిక దాడుల్లో హతమార్చింది.